హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ముందుకు సాగుతోంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర నారాయణగూడ మీదుగా చిక్కడపల్లికి చేరుకుంది. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు సాగుతుంది. మరోవైపు నారాయణగూడ దగ్గర హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 17,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్రతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మొత్తం 450కి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 44 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. శోభాయాత్రకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్ నగరంలో ఇటు హనుమాన్ శోభయాత్ర చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం 11:30 ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ శోభయాత్ర ప్రస్తుతానికైతే ఆర్టీసీ ఎక్స్ రోడ్డు దాటుకుంటూ కూడా అశోక్ నగర్ మీదుగా దోమలగూడ వైపు సాగుతుంది ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ దోమలగూడ తర్వాత ఇటు గాంధీనగర్ మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే సుమారుగా 13 కిలోమీటర్ల పాటు సాగనున్న ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ఈసారి కనీవిని ఎరగని రీతిలో కూడా హనుమాన్ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆద్యంతం ఎక్కడైతే గౌలిగూడ ఇటు హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్రకు సంబంధించి కూడా అడుగడుగున కూడా భక్తులతో పాటు స్థానికులు కూడా నీరాజన పలిపినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నగర వీధులంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జై హనుమాన్, శ్రీరామ్ నినాదాలతో కూడా మారుమోగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అశోక్ నగర్ మీదుగా ఇటు ప్రస్తుతానికైతే ఇక దోమలగూడ నుంచి కూడా గాంధీనగర్ వైపు సాగుతుంది. ప్రస్తుతానికైతే ఇటు ఇక్కడ నుంచి కూడా గాంధీనగర్ వెనక సైడ్ నుంచి కవాడిగూడ, సిజిఓ టవర్స్, అదేవిధంగా బన్స్లాల్ పేటతో పాటు కూడా మీదుగా ఇటు ముందుకు సాగుతుంది. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి కూడా అలా ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఇటు శోభయాత్రలో 13 కిలోమీటర్ల సంబంధించిన శోభయాత్రలు కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, అదేవిధంగా దోమలగూడ, గాంధీనగర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ చాలా సమస్యాత్మక ప్రాంతంగా ఉంటుంది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ రూట్ మ్యాప్ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ భారీగా పోలీసులు మోహరిస్తారు. ఈ ప్రాంతం నుంచి కొంత శోభయాత్ర ముందుకు కదులుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్, దోమలగూడ, గాంధీనగర్ వరకు కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రాంతం కొంత కంజెస్టెడ్ గా ఉండడం, కొంత ఇరుకైనగా ఉండడంతో కూడా ఈ ప్రాంతంలో ఇటు ఈ శోభయాత్రను సాగేందుకు చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి కూడా శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అశోక్ నగర్ చౌరస్తా నుంచి కొంత ఈ నుంచి కూడా ముందుకు కదులుతున్న నేపథ్యంలో కూడా ప్రశాంతంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా శోభయాత్ర ముగిసినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం విజువల్స్ లో గమనించవచ్చు, అశోక్ నగర్ చౌరస్తా వైపు కదులుతున్నది. ఒకసారి రూట్ మ్యాప్ చూసుకుంటే కూడా ప్రస్తుతానికి చూసుకోవచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించి కూడా చూసుకుంటే కూడా ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఈసారి హైదరాబాద్ సిటీలో కొనసాగుతున్న ఈ శ్రీరామనవమితో పాటు గతంలో కొద్ది రోజుల క్రితం నడిచిన ఆ శ్రీరామనవమితో పాటు పోల్చుకుంటే ఈసారి హనుమాన్ జయంతి సంబంధించి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న నేపథ్యంలో కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కూడా 17,000 మంది పోలీసులతో డ్రోన్ల సహాయంతో, సీసీ కెమెరాల సహాయంతో కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ప్రస్తుతానికైతే అశోక్ నగర్ మీదుగా దోమలగూడ నుంచి గాంధీనగర్ వైపు ఇటు హనుమాన్ శోభయాత్ర సాగుతుందిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ కిరణ్.